రండి. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. From the word of God, 1 Corinthians 15th chapter, verses 3 and 4, all together please. 15th chapter of 1 Corinthians, verses 3 and 4, all together. నాకు ఇవ్వబడిన For I ఉపదేశమును delivered unto you ఒకటి మీకు first of all అప్పగించుకొని, that which I అదేమనగా also received, లేఖన ప్రకారం how that క్రీస్తు Christ died మన for our పాపముల sins according to నిమిత్తము the scriptures, మృత్యునందును and that he was సమాధించబడెను. buried, లేఖన and that he ప్రకారము rose again మూడో దినమున the third day according to the లేపబడెను. scriptures. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? బ్రహ్మ తండ్రి పరిశుద్ధ దేవ నమ్మకమైన తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల నాంపేట ఈ పునరుత్థానం తిరిగి లేచినటువంటి తండ్రి ఘన విజయుడైనటువంటి మహామహిమతో లేచినటువంటి ప్రభావంతో లేచినటువంటి ప్రభును తండ్రి ఎవరు వివరించగలరు, ఎవరు వర్ణించగలరు తండ్రి? మా తండ్రి గొప్ప దేవుడువు, శక్తివంతుడువు, కృపా కనికరం గలవాడువు. ఈ పాప ఇష్టమైనటువంటి లోకం నుండి మానవుని రక్షించాలని ఉద్దేశంతో, పరమరాజ్యం చేర్చాలని ఉద్దేశంతో, నూతన జీవం ఇవ్వాలని కోరుతున్న నీ ఉద్దేశంతో, సాతాను సిగ్గుపరచాలని కోరుతున్న నీ పరమ సంకల్పంతో మా ప్రభా నీ మట్టి ఘటనలో నీ మహిమేశ్వర్యాన్ని కుమ్మరించాలని కోరినటువంటి ఇక తండ్రి పరమ సత్యాన్ని బయలుపరచుడికై ఈ తాత్కాలిక లోకం నుండి నిత్య రాజ్యంలోని తీసుకుని వెళ్ళాలని మా తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన నీ పరమ సంకల్పము వీటన్నిటికీ స్తోత్రాలు తండ్రి. నువ్వు లేఖనాల ప్రకారము మరణించావు, లేఖనాల ప్రకారం సమాధి అయిపోయావు, లేఖనాల ప్రకారం 3వ రోజు మృత్యుంజయ తిరిగి లేచావు. మా తండ్రి సజీవుడి తిరిగి లేచిన ఈ ప్రభుని గురించి వివరించుటకు మా తరమా తండ్రి మా వల్ల కాదు. లేఖనాలు దానికి వెలుగు జీవాన్ని నీవే దయచేయాలి తండ్రి. హద్దుబాటుతో 4 మాటలు పంచుకున్నట్టుగా కావాల్సిన కృప దయచేయి, కనికరించు. నీ ఘననామనికే కీర్తి, మహిమ, స్తుతి ఆరోపించుకున్నామని మాకు కాదు మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. అలా చదువుకుంటాం. Once again we are going to read కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుంటాం. 1 Corinthians 15th chapter, verses 3 and 4. Once again, all of us together, please. అలా చదువుకుంటాం. All of us. For I delivered unto you first of all that which I also I received, లేఖన ప్రకారము how that క్రీస్తు మన Christ died పాపముల for our నిమిత్తము sins ప్రతిఫలము according to the scriptures, సమాచారమును లేఖన and that he was ప్రకారము buried, మూడో దినమున and that he rose again the లేపబడెను. third day according to the scriptures. ప్రభువారు లేఖనాల ప్రకారమే కాకుండా ఆయన చెప్తూనే వెళ్ళాడు, నేను ఇలా మరణిస్తాను, సమాధి చేస్తారు, మళ్ళీ 3వ రోజు నేను తిరిగి లేవనంటున్నాను సెలవిచ్చాడు. Not only according to the scriptures, the Lord Jesus Christ was telling all the time, they are going to kill me like this, I am going to be buried, and I am going to be risen again. మార్క్స్ వార్త Mark's Gospel, 8వ అధ్యాయం 8th chapter. మార్క్స్ వార్త 8వ అధ్యాయం Mark's Gospel, 8th chapter, 31వ వచనం verse 31. చదువుకుంటాం. All of us, please. And he began to teach them that the Son of Man must suffer many things, and be rejected of the elders, and of the chief priests, and scribes, and be killed, and after 3 days rise again. 9వ అధ్యాయంలో అదే మాట చెప్తున్నాడు. 9th chapter also same thing he is repeating. 31-32 చదువుకుంటాం. 31 and 32 of 9th chapter of Mark's Gospel, all of us. ఏలనగా For ఆయన he తన taught his శిష్యులను disciples బోధించు, and said unto them, శిష్యులకు కుమారుడు the Son of Man మరణం is చేసి delivered అప్పగించబడును into the hands of men, అని పిలుచును. and they shall kill him, మూడు దినములు and after that he is లేచును killed, అని he shall rise the third day. వారు ఆ మాట But they understood గ్రహింపలేదు, not the కానీ saying, ఆయన and were అడుగా afraid to ask him. భయపడిరి. 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. Even in 10th chapter also, 32వ వచనం నుండి verse 32, 33, 32 and 33. 34 ఆల్సో 32, 33, 34 from 10th chapter. వారు ప్రయాణమై And they were యెరూషలేముకు in the way వచ్చుచుండిరి. going to యేసు వారికి Jerusalem, ముందు and Jesus went నడుచుండగా before వారు them, విస్మయముందిరి. and they were గమనించి వారు amazed, భయపడిరి. and అప్పుడు as ఆయన they మరలా followed, they were afraid, and he took again the 12, and began to tell them what things should happen unto him, మనం saying, విషయం గెలుచున్నాము, behold, we go to మనిషి Jerusalem, కుమారుడు the ప్రధాని Son of Man shall be delivered unto the chief priests, అప్పగింపబడును. and unto the వారు scribes, ఆయన and they shall condemn him to death, and shall deliver him to the Gentiles, and they shall mock him, and shall scourge him, and shall spit upon him, and shall kill him, and the third day he shall rise again. ఆయన చెప్తున్నాడు వెళ్తున్నాడు. He is telling and going forward, he is saying and going forward. 10వ అధ్యాయం 32 వచనము. Once again, 10th chapter, verse 32. వారు ప్రయాణమై యెరూషలేముకు వెళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుండగా వారు విస్మయముందిరి. And they were in the way going up to Jerusalem,
And Jesus went before them and they were amazed. ఆయన ముందు ముందు వెళ్తూ ఉంటుండగా అది యెరూషలేముకా అక్కడ చంపుతారు వాళ్ళు అని ఎరిగి వెళుతున్నాడు. He knew that they are going to kill him in Jerusalem, yet he is going before them. ఎందుకంటే Why? మానవ రక్షణ కొరకై For the salvation of mankind. మానవాళి రక్షణ కొరకై నేను బలిగా ఉంచబడాలి. I have to die because of the salvation of mankind. అందరినీ కనికరించుడికై అందరికీ కావాల్సినటువంటి ఒక్క ప్రాయశ్చిత్తం చేయ నిమిత్తమై I have to sacrifice for all the people. Not only that, for the propitiation of all men I have to die. అపోస్తలుడు పౌలు ఏం మాట్లాడతాడు తెలుసునా? Do you know what Paul is telling? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 15th chapter. 15th chapter. 1 Corinthians 15th chapter. ఆయన కానీ ఆ లేవకపోతే ఏమవుతుంది? If Christ is not risen again, what is the result of that? 18-19 వచ్చిన 18 అధ్యాయం 18-19. 18 and 19. అంతేకాదు Then they also క్రీస్తు which are నిద్రించిన fallen వారు asleep in Christ are perished. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు If in this life only we నిరీక్షించే have వారు hope in ఎడల Christ, మనుషులందరికంటే we are of all men most దౌర్భాగ్యవంతులు కనుక ఈ జీవితకాలమే క్రీస్తునందు మనం నమ్మికుంచేటువంటి కనుక ఆయన లేవగానపోయినట్టు కనుక మనం మన విశ్వాసం వ్యర్థము. If in this life only we have hope in Christ, if the Lord Jesus Christ is not risen again, we are of all men most miserable. లోకంలో ఎన్నో మతాలు వచ్చాయి, So many religions have come in this world. ఎన్నో మత నాయకులు వచ్చారు, So many religious leaders have come. దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు. Some people call themselves as gods also. వాళ్ళందరూ చనిపోయారు. All of them, they are dead. అయితే ఒక్క క్రీస్తు ప్రభువే లేఖనాల ప్రకారము 3వ రోజు మృత్యుంజయ తిరిగి లేచాడు. Only Lord Jesus Christ, according to the scriptures, he rose again from death on the 3rd day. ఆయన లేవకపోయింటే కన్నా మనం వాళ్ళతో పాటు ఉండుతాం. If the Lord Jesus Christ is not risen again, we were also like those people. మనకి ఇప్పుడు నిరీక్షణ ఉంది. Today we are having hope. మా ప్రభు చెప్పాడు, మరణించాడు, లేచాడు. Our Lord told it, and also he died and he rose again. ఎవరికి కనబడ్డాడు? To whom he appeared? అందరికీ కాదు, Not to all people. అపోస్తలుల కార్యములు Acts of Apostles. 10వ అధ్యాయం Acts of Apostles chapter 10. 40-41. 40 and 41. దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుడి చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అందపానులు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. Acts chapter 10, 40 and 41. Him God raised up the 3rd day and shewed him openly, not to all the people, but unto witnesses chosen before of God, even to us, who did eat and drink with him after he rose from the dead. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఎవరైతే ఆయన సాక్షులో వాళ్ళకి బయలుపరిచాడు. Whoever were his witnesses, to them only he appeared after he rose again from the dead. కనుక మనం గమనిస్తూ వచ్చాము దేవుని యొక్క వాక్యంలో. So carefully when we observe the word of God, ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరికి బయలుపరిచాడు? మొట్టమొదటిగా first of all to whom he appeared, shown himself unto whom? మార్క్స్ వార్త Mark's Gospel 16వ అధ్యాయం 16th chapter 9th verse. and verse 9. అలాగే చదువుకుంటామా? All of us please. మార్క్స్ వార్త 16:9. Mark's Gospel 16:9. Now when Jesus was risen early the first day of the week, he appeared first to Mary Magdalene, out of whom he had cast 7 devils. కనుక 7 దయ్యాల నుంచి వెళ్ళగొట్టబడినటువంటి మగ్దలేనే మరియకే మొట్టమొదటిసారి కనబడ్డాడు. From whom he had cast 7 devils, to that woman, that is Mary Magdalene, he appeared. ఇంకా క్లియర్ గా మనం చదువుకోవాలంటే యోహాను సువార్త If you want to 20వ see అధ్యాయంలో ఉంది. clearly, John's Gospel chapter 20. 20వ అధ్యాయం. John's Gospel chapter 20. ఇక్కడ సమాధికి వచ్చి ఏడుస్తుంది. She came to the tomb and she was weeping. ఎలుగు కేకలేస్తుంది. And she was crying. 11వ వచనం. Verse 11. అయితే మరి సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలం తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటుట కనబడెను. 11 and 12. But Mary stood without at the sepulchre weeping, and as she wept, she stooped down and looked into the sepulchre, and seeth 2 angels in white sitting, the one at the head and the other at the feet,
where the body of Jesus had lain. 13వ వచనం Verse కలిసి 13, చదువుకుంటాం. all of us please. మరియు And they say unto her, Woman, ఎందుకు why ఏడ్చున్నావు weepest thou? అన్నాడు She ఆమె. saith unto నా them, ప్రభుని ఎవరు Because ఎత్తుకుని they పోయి have taken ఆయన away ఎక్కడ my ఉంచాడో Lord, నాకు and I know తెలియదని not where చెప్పి they have laid him. ఎక్కడ పెట్టేశారు మరి నా ప్రభును అని వెతుకుతుంది. She is searching where her Lord was kept. 14వ వచనం Verse 14. ఆమె మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిల్చుండి చూచాను, కానీ ఆయన యేసుని గుర్తుపట్టలేదు. And when she had thus said, she turned herself back and saw Jesus standing, and knew not that it was Jesus. 15వ వచనం Verse 15. యేసు అమ్మ Jesus ఎందుకు saith unto her, ఏడుచున్నావు, Woman, ఎవరిని why weepest వెతుకుతున్నావు thou? అని Whom seekest ఆమెను అడుగుగా thou? ఆమె She is ఆయనతో supposing him to be the తోటమాలి gardener. అనుకుని, అయ్యా Saith unto him, నీవు ఆయన Sir, మోసుకొని if thou have borne him ఆయన hence, మోసుకుని tell పోయిన me where ఎక్కడ thou hast ఉంచుతో laid నాకు him, చెప్పుము, and I will take him నేను ఆయన away. ఎత్తుకుని పోదునని చెప్పాను. బా, ఒక స్త్రీ అబల పురుషుని దేహాన్ని ఎత్తుకొని పోతుంది అంటుందంట. See, an ordinary woman, a helpless weak woman, she is telling, I will take him away, I will carry him. ఎక్కడ పెట్టాను నా ప్రభు చెప్పు. Where thou hast kept my Lord? 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ She was a person who was possessed by 7 devils. సమాధుల్లో తిరిగిందేమో, సమాధుల్లో తిరిగింది, She may be wandering in the tombs also. ఇదివరకు తిరిగిందేమో, We do not know in the past. అందుకని భయపడలేదు. She have not feared. ఎక్కడో నా ప్రభుని పెట్టారు, See, somewhere you have kept my Lord. నేను నా ప్రభుని తీసుకొని పోదా, I want to carry him away. ఇంకా మోసుకొని పోతా. I want to carry him. 16వ వచనం Verse 16. యేసు ఆమె Jesus చూచి saith unto her, మరియా Mary. అని పిలిచెను. She turned ఆమె herself and ఆయన saith వైపు unto him, తిరిగి Rabboni. హెబ్రీ భాషలో Which is to రబ్బుని say, Master. అని పిలిచెను. ఆ మాటకు బోధకుడైన అర్థము. యేసు అన్నాడు మరియా పిలిచాడు, Jesus said, Mary. మరియా అని పిలిచాడు. He called him. ఆ స్వరం గుర్తుపట్టింది. And she recognized that voice. వెంటనే ప్రభా నీవేనా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని కోరుతూ వచ్చింది. Lord, are you the same person, Lord? She wanted to touch his feet. ప్రభు ఏమన్నాడు తెలుసునా? What he said? 17వ వచనము Verse 17. అందరికీ కలిసి చదువుకుంటాం. All of us. యేసు Jesus ఆమెతో, said unto నేను her, ఇంకను Touch తండ్రి me యొద్దకు not, ఎక్కిపోలేదు for I am గనుక not yet ascended నన్ను to my ముట్టుకునవద్దు. Father. అయితే But go to నా my సహోదరుల brethren and ఎద్దుకు say to వెళ్ళి, them, నా I ascend తండ్రియు unto my Father, నీ తండ్రియు and your Father, నా దేవుడును and to my God, మీ దేవుడు నేను and ఆయన your ఎద్దుకు God. ఎక్కిపోవచ్చునా అని వారితో చెప్పుమనెను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ మాట. Very important word this is. ఆమె అంటాడు, వెళ్ళి నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి. Go to my brethren. తన శిష్యులందరూ నా సహోదరులు అంటున్నాడు. Today he is calling all his disciples as his brethren. నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి, Go to my brethren. నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు ఆయన వారి ఎద్దుకు ఎక్కిపోవచ్చునా అని వారితో చెప్పుమనెను. Say unto them, I ascend unto my Father and your Father, unto my God and your God. నా పాదాలు పట్టుకోవద్దు, Don't touch me my feet. నేను వెళ్ళాలి, I have to go. తండ్రి ఎద్దుకు వెళ్ళాలి. I have to go to the Father. నా తండ్రి నీ తండ్రి, నా దేవుడు నీ దేవుడు, He is my Father and your Father. He is my God and your God. నా సహోదరులకు వెళ్ళి చెప్పు. You go and tell to my brethren. కనుక మొట్టమొదటిగా ఆమె ప్రత్యక్షమయ్యాడు. So first of all, the Lord appeared unto Mary Magdalene. ఎందుకు ప్రభువు నా పాదాలు పట్టుకోవద్దని చెప్పాడు? Why the Lord asked her not to touch his feet? మత్తయి సువార్త Matthew's Gospel, 28వ అధ్యాయం. Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. Matthew's Gospel, chapter 28. 9వ వచనము Verse 9. చదువుకుంటాం. All of us, please. 8-9 బాగుంటుంది. 8 and 9. వారు భయముతో And they మహానందంతో departed సమాధి quickly వద్ద from the నుండి sepulchre త్వరగా with వెళ్ళి fear and great joy, ఆయన శిష్యులకు and did ఆ run వర్తమానం to bring తెలుగు his పరిగెత్తించుండగా disciples word. యేసు And వారిని as they ఎదుర్కొని went to tell his నీకు శుభమని disciples, చెప్పాను. behold, Jesus వారు met them, అందుకు saying, వచ్చి All ఆయన hail. పాదములు పట్టుకుని And they ఆయనకు came and మొక్కగా. held it by his feet ఇక్కడ ఆయన and పాదాలు worshipped him. పట్టుకున్నారే, Here they touched his feet పట్టుకొని వాళ్ళు సంతోషంగా ఆనందపడుతూ and they were full of joy. ఆయన పాదాలు పట్టారు, స్తుతించారు, ఆరాధించారు. And they touched his feet and worshipped him. అక్కడ మరియను మాత్రం తాకద్దన్నాడు. But there, Mary Magdalene, the Lord said, don't touch my feet. ఏ కారణం చేత? What is the reason? ప్రభు చేయాల్సిన కార్యం ఒకటి ఉంది. Here, the Lord has to do one thing. పరలోకానికి వెళ్ళాలి, He has to go to heaven పరలోకంలో పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. and he has to go to the holy place there. తాను చిందించినటువంటి అమూల్య రక్తాన్ని అక్కడ దేవుడు అంగీకరించాలి. Not only that, the precious blood what he has shed, the Father has to accept it. కనుక ఈ రక్తాన్ని చిందించిన రక్తాన్ని మళ్ళీ తీసుకుపోటుగా ఎవరున్నారు అక్కడ? గొర్రెపిల్ల ఆయనే, ప్రధాన యాజకుడు ఆయన, రెండు ఆయనే. To take the shed blood, who is there? He is the lamb, the sacrifice, and also he is the high priest also to take the blood. కనుక ఆ రక్తం ఎట్లాంటిది అంటే గడ్డగట్టి రక్తం కాదు. This blood, it will not be solidified. మన రక్తం అంతగా గడ్డగడుతుంది, Your blood and my blood, it will be solidified. అది కుళ్ళిపోతుంది. And it will be decayed. కీర్తనలు Psalms, 16 రాయబడింది. Psalm 16.
కీర్తన పదాలు 16th Psalm, 10వ verse 10. ఎందుకనగా నీవు For నా thou ఆత్మను wilt not పాతాళంలో leave my soul in వెలుగుడు hell, నీ neither పరిశుద్ధిని wilt thou suffer thine holy కుళ్ళు one to see పట్టనియ్యవు corruption. కనుక నన్ను కుళ్ళు పట్టనియ్యవు. You are not going to allow me to be corrupted. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు Acts 13, ఇక్కడ కూడా రాయబడింది. here also it is written. అంటున్నాడు ఏమంటున్నా అంటే కన్నా Acts 13. దావీదు కుళ్ళిపోయాడు కానీ అయితే దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. See, David was subjected to corruption, but the one whom God hath raised, he has not seen corruption. 34వ నుండి Verse 34 onwards. And as concerning that he raised him up from the dead, now no more to return to corruption, he said on this wise, I will give you the sure mercies of David. Wherefore he saith also in another psalm, Thou shalt not suffer thine holy one to see corruption. For David, after he had served his own generation, by the will of God fell on his sleep, and was laid unto his fathers, and saw corruption. But he whom God raised again saw no corruption. దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. Whom God raised again, he has not seen corruption. ఆయన రక్తం కుళ్ళిపోలేదు. His blood is not corrupted. మన రక్తం అంటే అంత పాప రక్తం. Your blood and my blood is sinful blood. అంతా కూడా చెడిపోయిన రక్తం. This is all spoiled blood. దావీదు కూడా చెడిపోయింది. Even David's blood is a spoiled one. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము But the blood of Lord Jesus Christ, కుళ్ళు పట్టలేదు. it is not corrupted. అది చెడిపోలేదు. It is not spoiled. కనుక ఆ రక్తాన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. And he has taken that blood as a high priest to heaven. ఆ కార్యం చేసిన తర్వాతనే మళ్ళీ దిగి వచ్చిన తర్వాత అందరితో మాట్లాడొచ్చు. After finishing that work, he came again down to the earth and he started speaking to all. ఇశ్రాయేలుకు 7 పండుగలు ఉన్నాయి. We all know Israelites were having 7 feasts. ఆ 7 పండుగలు మొట్టమొదటి విశ్రాంతి దిన పండుగ. And the first one is Sabbath. రెండోది వచ్చింది పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ. And then we see it is the Passover and also the feast of the unleavened bread. తర్వాత ప్రథమ ఫలముల పండుగ. Then that next feast is the feast of the first fruits. పెంతెకొస్తు పండుగ. And also the feast of Pentecost. శృంగధ్వనుల పండుగ. And also it is the feast of the trumpets. ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. And not only that, it is the day of propitiation. పర్ణశాల పండుగ. And also the feast of the tabernacles. దీంట్లో ప్రాయశ్చిత్తార్థ పండుగ, డే ఆఫ్ అటోన్మెంట్. Then the day of atonement, that is very important. అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. That is in Hebrew Yom Kippur, and once in a year it will come. అది సంవత్సరం అందరూ అక్కడ హాజరు కావాలి. And all the Israelites have to come for that feast. ప్రధాన యాజకుడు మాత్రమే తన కొరకును తన కుటుంబం కొరకును బలి అర్పించుకొని శుద్ధిగా ఉంచబడి, the high priest for himself, for his family, he has to offer the sacrifice. He must sanctify himself. తర్వాత ఒంటరిగా లోపలికి వెళ్ళాలి. And all alone he has to go inside. తర్వాత ప్రజల కొరకు అనేటువంటి బలి అర్పించాలి. And he has to offer sacrifice on behalf of the people. బలి ఆ యొక్క బలి యొక్క రక్తం తీసుకోవాలి. And the blood of that sacrifice he has to take. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. And he has to enter the most holy place. మందిరం అన్నప్పుడు 3 భాగాలు ఉంది. See, when we see the temple, it is 3 parts, or tabernacle 3 parts. మొట్టమొదటిగా చూసామంటే కన్నా బయట ఆవరణము. The first one is the outer court. బలిపీఠము. In that the brazen altar is there. తర్వాత గంగాళము. And also the brazen laver is there. తర్వాత తెర లోపల అంటే పరిశుద్ధ స్థలం. And crossing the curtain he has to enter into the holy place. ఇక కుడి వైపునేమో బల్ల మీద రొట్టెలు ఉంటాయి. On the right side when we see, it is the table of the shewbread and the bread will be there. ఎడమ వైపున వచ్చింది దీపము. Left side we will have the golden candlestick. ఎదురుగా చూసామంటే గనా అది ధూప వేదిక ఉంటుంది. And also before that directly we can see the altar of golden altar of incense. ధూప వేదిక. It is the altar of incense. దాని వెనక వచ్చి అది అతి పరిశుద్ధ స్థలము. And beyond that we can see the most holy place. ఆ అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం ఉంది. And in that most holy place the mercy seat is there. ఆ కరుణాపీఠం కింద మందసం ఉంది. And underneath that mercy seat and the ark is there. ఆ మందసంలో వచ్చి 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. And in that ark the 2 tablets of the 10 commandments are there. తర్వాత వాళ్ళు అరణ్యంలో భోంచేసినటువంటి మన్నా ఒక ఓమెరు కులపాత్రలో ఉంచబడింది. And 1 omer size the manna is kept in a pot. అంతేకాదు చిగురించిన అహరోను కర్ర కూడా అందులో ఉంది. Not only that, the budded rod of Aaron is there.
తర్వాత దాని మీద కరుణాపీఠము దగ్గర 2 కిరుబులు కూడా కరుణాపీఠం వైపు చూస్తూ ఉన్నాయి. And covering those things, the mercy seat is there, and the 2 cherubims are looking at the mercy seat. ప్రధాన యాజకుడు కానీ గాక ఇతర యాజకులు కానీ గాక వాళ్ళంతా కూడాను వెలుపల ఆవరణంలో తర్వాత పరిశుద్ధ స్థలంలో సేవ చేయాలి. See, whether he may be the high priest or other priest, they are expected to serve the Lord only in the outer court and the holy place only. అతి పరిశుద్ధ స్థలంలో ఏమైనా చూసా అంటే చచ్చిపోతాడు. If anybody just peeps into the most holy place also, he will die. రెప్పపాటు చూసినా చనిపోతాడు. Even one twinkling of eye, if he sees also, he will die. ఎవరు వెళ్ళకూడదు. Nobody can enter. సంవత్సరానికి ఒక్కనాడే Only once in the holy year. డే ఆఫ్ అటోన్మెంట్. That is on the day of atonement. అది ప్రాయశ్చిత్తార్థ దినము నాడు మాత్రమే. That is only on the day of atonement, only once in a year, one day. యాజకుడు తన కొరకును తన కుటుంబం కొరకును బలి అర్పించుకొని The high priest has to offer a sacrifice on his behalf and on the behalf of his family members. తర్వాత ప్రజలందరి కొరకై ఆ మేక మీద చేతులు పెట్టి అందరి పాపాల కొరకై చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు. Not only that, keeping his hands on the goat, for the whole people he will be praying and he will be sacrificing. ఇదంతా కూడా క్లియర్ గా మనకు లేవియాకాండం 16వ అధ్యాయంలో ఉంది. In the book of Leviticus chapter 16, the details are there. ఇంటికి వెళ్ళి చదువుకోండి. And you can read it later. తర్వాత ఆయన ఇక ధూపవేదిక దగ్గరికి వచ్చి ఆ ధూపార్తి తీసుకుని He comes to the altar of incense and he will take that censer. తీసుకొని దాంట్లో ఇక ధూపం వేసే సాంబ్రాణి అంతా కూడా వేసి He will put the frankincense and all that in that. అది ధూపము పొగవలే మేఘవలే లేస్తూ ఉంటుండగా And when that smoke is coming like a cloud, ఆ టైంలో లోపలికి వెళ్ళాలి. at that time he has to go inside. డైరెక్ట్గా వెళ్ళలేడు. He cannot go directly. వెళితే చచ్చిపోతాడు. He will die. కనుక అక్కడ చూడగానే వెళ్ళాడంటే దేవా నన్ను అంగీకరించావు నీకు స్తోత్రం అంటాడు. See, after entering into the place, if he is alive, oh Lord, you have accepted me, thank you, oh Lord. అక్కడికి వెళ్తాడు. He will go there. వెళ్ళి ఆ కరుణాపీఠం మీద 7 సార్లు ఆ రక్తాన్ని వేలుతో ప్రోక్షిస్తాడు. Not only that, with his finger 7 times he will sprinkle that blood on the mercy seat. బలిపీఠం మందసం ముందు కూడా చల్లుతాడు. Not only that, before the ark also he will sprinkle. మళ్ళీ బయటకు వస్తాడు. Then he will come out. ప్రజలారా మీ అందరి కొరకై నా కొరకై చేసిన అర్పణ దేవుడు అంగీకరించాడు. And he will tell to all the people, oh congregation, God has accepted the sacrifice what I offered on your behalf and on my behalf also. మీ అందరి పాప క్షమించేశాడు. And God has forgiven all your sins. నమ్మండి. And you believe. ఈ కార్యం చేసేందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. To do this particular job, the Lord Jesus Christ went to heaven. అక్కడికి వెళ్ళాడు. After going there, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అంగీకరించాడు. God has accepted it. ఆ రక్తాన్ని అంగీకరించాడు. God has accepted the blood of the lamb. అబ్బా నీవు నా కుమారుడు నేడు నిన్ను కన్నాను అంటాడు. And you are my beloved son, I have begotten thee today. అంతవరకు కూడాను ఇక మనిషి కుమారుడు దావీదు కుమారుడు అని పిలువడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవుడి కుమారుడు అని పిలువడుతూ వచ్చాడు. All these days he was called as the son of man, son of David. From that day onwards he was called the son of God. నా కుడి పార్శ్వన కూర్చో. Sit on my right hand. ఇక సమస్తం నీ పాదాల కింద తీసుకొచ్చే వరకు నా కుడి పార్శ్వన కూర్చో అన్నాడు. Sit on my right side till I bring all the things under thy feet. కనుక ఈ సంగతులన్నీ కూడాను చేసి కిందికి రావాలి. All these things, all this transaction is to be completed and then he has to come down. ఈ ట్రాన్సాక్షన్ ఈ మధ్యలో జరిగింది. ఎవరు మగ్దలనే మరియ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ముట్టుకోవద్దన్నాడు. వీళ్ళు బయట వెళుతూ పరిగెత్తు వెళుతుంటుండగా వాళ్ళు కనబడితే వాళ్ళు పట్టుకున్నారే. ఈ మధ్య కాలంలో ఈ కార్యం చేసి వచ్చాడు. See, in the beginning when he first appeared unto Mary Magdalene, the Lord asked her not to touch him, and from the time onwards, when we come to Matthew's Gospel 28 verse 9, when the disciples worshipped him touching his feet, in between this transaction was completed. ఇప్పుడు మన అసలు విషయంలోకి వస్తాం. We will come to the main thing. ఇంకొక వాక్యం మనం చదివితే బాగుంటుంది. హెబ్రీ we are going to read one more verse from the book of Hebrews. హెబ్రీ 9 9th chapter. హెబ్రీ 9వ అధ్యాయం. Hebrews 9th chapter. Hebrews 9th chapter. 11, 12, 13, 14. 11 to 14. చదువుకుంటాం. All of us please.
But Christ, క్రీస్తు రాబోతున్న being మేలు come and విషయమై high priest of good ప్రధానిగా things to వచ్చి come, తానే by a greater and more విమోచన perfect tabernacle, సంపాదించి not made with హస్తకృతములు hands, కానిది అనగా that is to say, ఈ సంబంధం not of కానిది, this building, ఘనమైనది, neither by the blood of goats or పురాణం calves, ద్వారా, మేకుల by యొక్కయో, his కోడెల యొక్కయో own blood he రక్తం కాక entered in తన స్వరక్తంతో once into the ఒక్కసారి holy place, పరిశుద్ధ having స్థలంలో obtained ప్రవేశించను. eternal redemption for ఎలనగా us. మేకల For యొక్కయో with the ఎడ్ల blood of యొక్కయో bulls రక్తం and goats మాయబడిన and the ashes of an heifer, sprinkling the unclean, sanctifieth to the purifying of the flesh. How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from the dead works to serve the living God. కనుక కోడెల యొక్క రక్తం మేకల యొక్క రక్తం కాకుండా తన స్వరక్తంతో ఒక్కసారే పరలోక స్థలంలోకి వెళ్ళాడు. Not with the blood of bulls and goats, but with his own blood he went into the heavens. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? అక్కడి నుంచి బయటకు వచ్చాడు. మామూలుగా అయితే కన్నా ఇంకా ఈ ప్రధాన యాజకుడు బయటకు వచ్చి మీ కొరకై అర్పించిన అర్పణ, నా కొరకు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు, సంతోషించండి, మీ పాపాలన్నీ పరిహరించబడ్డాయి అని కేకలేసినట్లు. And after the transaction is over, as we know, the high priest will come out and will shout before the people, before the congregation, God has accepted the sacrifice, your sins are forgiven, my sins are forgiven, God has accepted the sacrifice. Joyfully he shouts in a similar way. ఇప్పుడు ఈ రీతిగా ప్రభుని యేసుక్రీస్తు వారు వెళ్ళి ఉంటున్నాడు, Now- మీరు యెరూషలేములో కనిపెట్టండి. Now Lord Jesus Christ, what he is telling, you go and tarry in Jerusalem. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, Then the Holy Spirit will descend upon you, మీరు శక్తి పొందుతారు, and you will be filled with power. మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు Then అన్నాడు. you will be witnesses for me, both in Jerusalem and Judea and Samaria and in the uttermost parts of the world. కనుక పరిశుద్ధాత్మను పంపించాడు. And he sent the Holy Spirit. ఏ రీతిగా పాత నిబంధనలో ప్రధాన యాజకుడు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నాడు, ఆ రీతిగా ఇప్పుడు పరిశుద్ధాత్మను పంపించి ఒక జనాంగం కాదు, లోకమంతా యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతం వరకు వెళ్ళి చెప్పండి యొక్క కార్యం గురించి. In the Old Testament, as the high priest was coming out and declaring this wonderful news to the people, in a similar way, after allowing the Holy Spirit to come down, and he is giving the commandment, be ye witnesses, not in one place, not in one region, not in one country, both in Jerusalem, in Judea, in Samaria, to the uttermost parts of the earth. Go and tell. కనుక లోకానికి రక్షకుడిగా వచ్చి లోక పాపలు మోసుకొని పోయి యావత్ మానవాళి కొరకు ఒక్క అర్పణ అర్పించి దాన్ని దేవుడు అంగీకరించేలా చేసి అక్కడి నుంచి పరిశుద్ధాత్మ పంపించి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యావత్ ప్రపంచానికి ఈ వార్త అందిస్తున్నాడు. As a human being, he came into this world, he sacrificed his life, and he has taken the blood to heaven. The Father accepted it. After accepting that, after finishing the transaction, he has given the Holy Spirit, and now he is giving a wonderful commission, go into all the world and preach the same thing to all people. ఇప్పుడు మన అంశంలోకి వస్తాం. Now let us come to our point. ఈ కార్యం చేయకుండానే మగ్దలేనే మరికి కనబడేది అంత అవసరమా? Before this transaction is completed, is it that much necessary to appear unto Mary Magdalene? ప్రేమిస్తుంది, She is loving Jesus. పిచ్చి ప్రేమతో ప్రేమిస్తుంది. See, she was in mad love with Lord Jesus. కనుక స్త్రీ అబల సమాధిలో కేకేస్తుంది, తిరుగుతుంది, ఎక్కడ నా ప్రభు ఎక్కడ, నా ప్రభు ఎక్కడ, నేను మోసుకొని పోతా అంటుంది. She is a woman. She is a helpless woman, weak woman, running in the tombs in that garden. And where is my Lord? I want to carry him. What a love, intense love it is. ప్రభు నీ చేసే కార్యం తర్వాత గానీ ముందు ఈమెకు ప్రత్యక్షమైతా అన్నాడు. See what the Lord said. Okay, I will take care of the transaction later. First, I will appear to this helpless who is loving me with so much intense love. లోక రక్షణ కొరకై చేయవలసినటువంటి కార్యం ఇంపార్టెంటా, లేకపోతే మగ్దలేనే మరి ఆ కేకలు వస్తే సమాధులు తిరుగుతున్న ఈమెకు ప్రత్యక్షం ఇంపార్టెంటా? See, now you see, the transaction for the whole world's sins, is it important? Or appearing to the woman who is running in the tombs, is that important? పని ఇంపార్టెంటా, పరిచయం చేసుకోవడం ఇంపార్టెంటా? Is that work of transaction, is that important? Or appearing unto her, is it important? ప్రభు ప్రేమ కొరకు తాపత్రపడుతున్నాడు. See, the Lord Jesus Christ is craving for love. ఈ ప్రేమను అర్థం చేసుకోగలిగితే గానా, If you can understand this love, మనల్ని ప్రేమించిన ప్రేమ సమానమైన ప్రేమ కాదు. the love with which he loved us, it is not an ordinary love. సృష్టికర్త ఎక్కడ, మనం ఎక్కడ? What about the Creator? Where is he and where are we? ఆకాశం మహాకాశం పట్టజాలని వాడు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? The heaven and the heavens of heavens cannot contain him.
What is his position and what are you and I? ఆయన నిత్యకాలం ఉండే ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? He is an eternal God. There is no beginning, there is no ending. What about you? సృష్టికర్త ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? He is the creator and what are we? మనల్ని ఎంతగా ప్రేమించాడు. How much he loved us. మనం మాత్రం అంటే మనము తృణప్రాయంటే మనల్ని నీటి బుడగ లాంటి వాళ్ళము, ఆవిరి వంటి వాళ్ళము, నిన్నటి వాళ్ళమైన మనల్ని ఇంతగా ప్రేమించి ఈ పని తర్వాత కానీ ముందు నీ దగ్గరికి వస్తాను, నన్ను ప్రేమిస్తున్నావు. We are after all human beings. We are like a air bubble and we are like the vapor that will appear now and soon it will go away. But the Lord is loving you and me more than all these things. ఈ సత్యాన్ని గ్రహించావంటే, If you understand this truth, ఈ మట్టి ఘటంలో మహిమైశ్వర్యాన్ని కుమరించాలని కోరుతున్నాడు. in this earthen vessel he wanted to fill this earthen vessel with his heavenly treasures. కనుక వెళ్ళిపోయి చెప్పు అన్నాడు. Go and tell. నా దేవుడు ఎదుగు, మీ దేవుడు ఎదుగు, నా సోదరులు నీ సోదరులకి వెళుతున్నా, నేను నీ కనబడడానికి పోయి చెప్పు అంటున్నాడు. I am going to your father and my father. I am going to your God and my God. Go and tell this truth to my brethren. ఈ ప్రేమ కొరకే తాపత్రయడం ప్రభువును మనం ఇంతకాలంగా ప్రభువుని అనుభవించాం కదా. మనం ప్రభా నువ్వు నాకు కనబడాలయ్యా, నేను చూడాలయ్యా నిన్ను అని తాపత్రయం మన లోపల ఉందా? All these days we are enjoying this Lord. Are we having this craving in our lives? Lord, I want to see you. I want to enjoy you more. Are you having this craving, this love towards him? కనుక మన కొరకు పరిగెత్తి వస్తాడా? See, can he come running to us? విశ్వాస విషయంలో పరిగెత్తి వస్తాడా? విశ్వాస విషయంలో పరిగెత్తి వస్తాడా? In the area of faith, will he come running to us? అబ్రామ ఆగు అని పరిగెత్తి వచ్చాడు. అలా పరిగెత్తి రాగలడా? The Lord came running to Abraham, stop there. ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క మగ్దలేనే మరి దగ్గరికి అలా పరిగెత్తి వచ్చాడు. ఆ రీతిగా విశ్వాస విషయంలో పరిగెత్తి వచ్చాడు కదా. You see, Mary Magdalene was loving so much. The Lord came running to her. In a similar way, regarding the faith also he came running. అలాంటి విశ్వాసము, అలాంటి ప్రేమ మన లోపల కనబడాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. The desire of the Lord is such kind of faith, such kind of love must be seen in our lives. మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన వాడికి ఏమి ఇవ్వగలము? He loved us and gave himself for us. What can we give unto him? ఏమీ లేదయ్యా. I am not having anything. మట్టి ఘటాన్ని అయ్యా, I am only an earthen vessel. అడుగుడుగునా తప్పయ్యేవాడిని అయ్యా, అడుగుడుగునా తప్పయ్యేవాడిని అయ్యా, అడుగుడుగునా తప్పయ్యేవాడిని. In every step I will be missing the mark. ఈ వేళ కూడా తప్పయ్యానయ్యా. And today also I fell many times. నన్ను ఎంతగా ప్రేమించావు. Yet you loved me so much. ప్రభా నీతో పాటు ఉంచుకొని కోరుతున్నావు. Oh Lord, you want to keep me with you always. ఈ తాత్కాలిక లోకం నుండి శాశ్వత రాజ్యం తీసుకెళ్ళాలనుకుంటున్నావు. From this temporal world you want to take me to the eternal world. నిత్యమైన రాజ్యంలో తీసుకోవటానికి సిద్ధపరచుడికే నాకు ఈ దినమిచ్చిన స్తోత్రాలు To చేస్తున్నాను. prepare me so that I may come to that eternal kingdom thou hast given me this నీ day. యొక్క వాక్య వెలుగులో నేను నడుచుడికై, నేను ఆరాధించుడికై నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను To ప్రభా. walk in the light of your word and also to worship thee. Lord, what a wonderful day you have given unto me. I worship thee, O Lord. ఆయన కార్చిన రక్తానికి ఏమి ఇవ్వగలము? See, what can we give for the blood which he shed? ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాలకు ఏమి ఇవ్వగలము? What can we give unto him for his death, burial and మన resurrection? కొరకే విజ్ఞాపన చేసే ప్రధాన యాజకత్వ పరిచయ కొరకే ఏమి ఇవ్వగలము? He is intercessing on your behalf and my behalf day and night. So what can we give నేను unto నీతో him? పాటు ఉంటున్నాను అని వాగ్దానించిన వానికి ఏమి ఇవ్వగలము? I'll be with you always. For such a wonderful promise he has given. What can we give unto నేను him? మరలా వస్తాను, నేను తీసుకుపోతాను వానికి ఏమి ఇవ్వగలము? I'll come again, I will take you. He said, what can we give unto him? యెహోవా తమకు దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు. Blessed are those whose God is the Lord. With these few thoughts, we are going to worship the Lord. Sing a song. Okay. Song number 221. ఓ పాట పాడుకుంటాం 221. జయమని పాడు ప్రభు యేసునకే. ఓల్డ్ సాంగ్ బుక్ 192, పాత పుస్తకాల్లో 192, న్యూ బుక్ 221. 221 కొత్త పాటలు పుస్తకం.